ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఒంగోలు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సయ్యద్ జావీద్ అన్వర్లు పొదిలి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పొదిలి పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రజలు మద్దతు తెలిపి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి తూర్పులో ఉన్నటువంటి వ్యాన్పిక్ క్యారిడర్ అంటే ఈ 3 క్యారిడర్లకు మధ్య ఎక్కువ మెజార్టీ వచ్చినా ముఖ్యమంత్రిని నిర్ణయించేది కేవలం బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షాని అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వీళ్ళలో ఎవరికి మెజార్టీ వచ్చినా బీజేపీ నాయకులు చేస్తా ఉన్నా. అంటే వీళ్ళందరూ కూడా కేసులకు భయపడి నరేంద్ర మోడీ ఏం చెప్తే ఆ పని చేసేటువంటి విధంగా ఉన్నారు. ఆయన లొంగిపోమంటే లొంగిపోతారు, కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు. కనుక ఈ రాష్ట్రంలో మరి కేవలం ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులతోటే, అస్తం గుర్తుతోటే మన రాష్ట్ర అభివృద్ధి సాధ్యం చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు తెలియజేయడం జరిగింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ ముఖ్యమంత్రి, ఆయన ప్రధాని చేయడమే మా నాన్న చివరి ఆశయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయం రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా నేను నిద్రపోనని చెప్పేసి షర్మిలారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దాం. ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం నిర్మాణం జరగాలన్నా, మన రాజధాని కావాలన్నా, మన రాష్ట్రాభివృద్ధి జరగాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితో సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులారా మీకు ఒక్క విషయం చెప్తా ఉన్నా. ఇంకా మన ఒంగోలు పార్లమెంట్ విషయానికి వద్దాం. ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడా మన ఒంగోలు పార్లమెంట్ కి మన ఎత్తున పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని ఆయన్ని 5 సార్లు గెలిపించి పార్లమెంట్ కు పంపించిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆయన 5 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిచి ఆయన చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అడుగుతా ఉన్నాం, బహిరంగ చర్చకు సిద్ధమా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీరు చేసినటువంటి జిల్లా అభివృద్ధి మీద అని చెప్పేసి వలస నాయకులు పారదోలుదాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకు ఓట్లేయమని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటూ ఈ జిల్లాని అభివృద్ధి చేసుకుందాం, కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. జెండాలు తీసుకున్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కార్లు మొత్తం కాన్వాయ్గా వరుసన లైన్ లో రావాలి. కార్లు మొత్తం కూడా లైన్ లో పెట్టేసుకోండి. వచ్చిన